అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ గోపాల్ నగర్ వై జంక్షన్ కూడల్లో సనాతన ధర్మ సేవా సంఘ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ గొప్ప ధీరుడని, ఔరంగజేబ్తో అనేకసార్లు పోరాడి ఒక ఆదర్శప్రాయమైన ఒక మహారాజుగా ఆయన చేసిన సేవలు మనందరికీ తెలుసని, కాబట్టి ఆయన చూపించిన దారిలో మనం నడుస్తూ ముందుకెళ్లాలని కోరారు. ఇక్కడ ఏ భేదాభిప్రాయాలు లేకుండా, ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా మనందరం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులేద్దామని తెలిపారు. భేదాభిప్రాయాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఉండాలి, కానీ డెవలప్మెంట్ విషయంలో పార్టీలకు అతీతంగా మనందరం కలిసికట్టుగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై భవానీ, జై భవానీ, హర 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 హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి మహారాజ్ కి, ఛత్రపతి మహారాజ్ కి, ఛత్రపతి మహారాజ్ కి. आवाज दो राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय भवानी, जय भवानी. कदम गजपति भूपति अष्टपति सुवर्ण रत्न श्रीपति राजनीति सुरेंद्रा प्राण प्रताप पुरेंद्रा क्षत्रिय कुलावधीशा स्वर्ण सुवर्णधीश्वरा महाराजाधिराजा श्री 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 छत्रपति शिवाजी महाराज की जय. छत्रपति शिवाजी महाराज సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా పేరు పేరు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక గొప్ప వీరుడు, అప్పుడు ఔరంగజేబ్తో అనేక సార్లు పోరాడి ఇవాళ ఒక ఆదర్శప్రాయమైన ఒక మహారాజుగా ఆయన చేసిన సేవలు మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఆయన మార్గదర్శకంలో ఆయన యొక్క చూపించిన దారిలో మనం నడుస్తూ ముందుకెళ్దామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇక్కడ ఏ భేదాభిప్రాయాలు లేకుండా, ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా మనం అందరం మనం అల్వాల్ మల్కాజ్గిరిలో మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మనం అడుగులేస్తాం. అందరూ కూడా కలిసి ముందుకు రండి. తప్పకుండా నేను కూడా తోడ్పాటు అందిస్తాను. కాబట్టి మీకు ఒకటే విన్నపం ఇక్కడ ఏంటంటే, భేదాభిప్రాయాలు ఎలక్షన్స్ వచ్చినప్పుడే, బట్ డెవలప్మెంట్ ఓరియంటేషన్, డెవలప్మెంట్ గురించి ఉన్నప్పుడు మనం అందరం కలిసికట్టుగా ఎవరెవరు ఏ విధంగా అంటే ఎవరు ఎక్కడ సహకారం చేసినా వాళ్ళ స్వాగతిస్తూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మళ్ళీ పేరు పేరున మా శాంతం వచ్చింది, అనిల్ అన్న వచ్చిండు, డోలన్ వచ్చిండు, మా ఢిల్లీ అన్న వచ్చిండు, మా గిరి అన్న వచ్చిండు, అనిల్ అన్న ఉన్నాడు, మా టైగర్ ఆ మీసలెట్లర్ మెయింటైన్ చేస్తున్నాం, మా ఆనందం ఉన్నాడు. మా ఈనాడు హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతిని పురస్కరించుకుని మచ్చబొల్లారం గోపాలనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వేదిక ద్వారా మరి ఈనాడు అల్వాల్ మొత్తం కూడా కాషాయమయమైపోయింది. హైందవ జంజామారుతంలా మరి యువత ఉప్పెనలా ముందుకు వచ్చి బైక్ ర్యాలీలతో, పాదయాత్రలతో మరి ఆ యొక్క మన హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చూపించినటువంటి మార్గదర్శకత్వంలో, ఆయన చూపించినటువంటి పోరాటంలో, యుద్ధ నీతిలో ఆయన ధీరోతత్వాన్ని మరి స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రతి ఒక్క హైందవ యువత కూడా ఆనాడు ఏ విధంగానైతే ఛత్రపతి శివాజీ మహారాజు గారు అటక్ నుంచి కటక్ వరకు కూడా మొత్తం కూడా ఆనాడు మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా ధిక్కరించి ఆనాడు ఔరంగజేబ్కి మన ముత్యంగా పట్టించినటువంటి మరి హిందూ మరి వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆనాడు ఏ విధంగానైతే ఆ భవానీమాత కట్వాన్ని బహుకరించడం ద్వారా మరి హిందూ సామ్రాజ్యాన్ని, హైందవీ స్వరాజ్యాన్ని 1674 నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా 1680 వరకు కూడా హైందవీ స్వరాజ్యాన్ని స్థాపించి మరి ఈ యొక్క భారతదేశాన్ని ఏకఛత్రాధిపతి అయినటువంటి మరి ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన యొక్క యుద్ధనీతి, ఆయన యొక్క పోరాట తత్వం, ఆయన యొక్క ధీరోదాత్తం, అదేవిధంగా పరిపాలన దక్షత అంతా కూడా ఈనాడు ఈ యొక్క భారతదేశానికి మరి సురక్షణ కవచం లాంటిది. ఆయన చూపించినటువంటి పోరాట స్ఫూర్తిని, అదేవిధంగా ఆయన పుత్రుడు సంభాజీ మహారాజ్ గారి యొక్క పోరాట స్ఫూర్తిని ఈనాడు యువతకి ప్రతి ఒక్కరికి కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే హైందవంలో ఉన్నటువంటి ఎంతోమంది వీరులు ఉన్నారు.
ఎంతోమంది వీరులు ఉన్నారు. ఎవరైతే లేకపోతే ఒక చిన్న నానుడి ఉన్నది, ఎవరైతే లేకపోతే కాశీ కల తప్పేది, మధుర మసీద్ అయ్యేది. మరి మనం అందరం కూడా ఈనాడు సుంతి అయ్యే పరిస్థితి ఉండేది. ఈనాడు మన హిందుత్వం గురించి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదనే విషయాన్ని, దానికి కారణం ఏకైక వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజు గారు. ఆయన యొక్క తల్లి జిజాబాయి గారికి అందరం కూడా కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి యొక్క పోరాట తత్వాన్ని ప్రతి ఒక్క యువతరానికి హైందవ సోదరు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై అని చెప్పి చెప్తా ఉన్నాము. హిందూ హృదయ సామ్రాట్ మన ఛత్రపతి శివాజీ మహారాజు గారికి ఈనాడు జై చెప్తా ఉన్నాము. భారత్ మాతాకి జై.